ఇది రెండవ పర్వం, సభాపర్వం, మహాభారతంలోని రెండవ భాగం. ఇందులో ప్రధానంగా దుర్యోధనుడు మయసభ సందర్శనం, రాజసూయ యజ్ఞం, శకుని చతురంగ బలంతో పాండవులను జూదంలో ఓడించి అరణ్యవాసానికి పంపడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సభాపర్వం కథ సంక్షిప్తంగా. మయసభ నిర్మాణం. అర్జునుడు కాండవ దహనం అనంతరం మయాసురుని నుండి అద్భుతమైన మాయసభను పొందాడు. ఈ సభ అత్యంత చమత్కారంగా నిర్మించబడింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన వారు దీనిని సందర్శించారు. మయసభలో దుర్యోధనుడు పాలు అనుకొని నీళ్లలో పడటం, తక్కువ నీళ్లు అనుకొని లోతైన జలంలో మునిగిపోవడం వంటి సంఘటనలు జరిగాయి. దీనివల్ల ద్రౌపదీదేవి నవ్వింది. దుర్యోధనుడికి అవమానంగా అనిపించింది. అతడు పాండవులను ఓడించడానికి కుట్ర పన్నాడు. యుధిష్ఠరుని రాజసూయ యజ్ఞం. పాండవులు శక్తివంతమై రాజసూయ యజ్ఞం చేసేందుకు నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుని సహాయంతో జరాసంధుడిని సంహరించి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జూదక్రీడ పాండవుల ఓటమి. శకుని తన అడ్డగూడు దొంగలు. సాంకేతికంగా మోసం చేసే పాశాలను అడ్డగూడు దొంగలు అంటారు. వారిని ఉపయోగించి యుధిష్ఠరుని జూదంలో ఓడించాడు. రాజ్యాన్ని, ధనాన్ని, తమ్ముళ్లను, చివరికి ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. అరణ్యవాస శాపం. ధృతరాష్ట్రుడు భయపడి పాండవులకు అన్ని ఆస్తులను తిరిగి ఇచ్చాడు. కానీ మళ్ళీ జూదం ఆడించి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం శిక్ష విధించాడు. ఈ సంఘటనలన్నీ మహాభారతంలోని ప్రధాన మలుపులు. ఇవి కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసే ఘట్టాలు.